లేడు, అందరు పాపం చేసిన వారు. కనుక పాపం పోవాలంటే పరిశుద్ధమైన దేవుడే ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాడు. చాలా మంది అంటారు జంతువుల ద్వారా పాపం పోతుందంటారు, కానీ జంతువుల ద్వారా పాపం పోదండి. ఆయన పరిశుద్ధమైనగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవుల కొరకు ఆయన రక్తం చిందించాడు. యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవరి ద్వారా రాలేడు. ఆయన సిలువలో 2000 సంవత్సరాల క్రితం చనిపోయి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణానికి సవాలు విసిరాడు. మరణమాన్ని ముందెక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడ. అయితే చాలా మంది పాపంలోనే బతుకుతున్నారు. ఒకప్పుడు నేను కూడా పాపంలోనే బతికాను, కానీ ఇప్పుడైతే యేసుబాబు దగ్గరికి వచ్చాను. నా పాపం ఉంది, యేసుబాబు దగ్గర వస్తున్నాను. దేవుడు నాకు శాంతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకునే సమస్య జనులారా యేసుబాబు దగ్గర రండి, ఆయన మీకు శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అయితే మానవుడు లోకంలో ఎందుకు బతుకుతున్నాడు? పుట్టడం, బతకడం, చనిపోవడం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసా? ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, బతుకున్న వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తున్నారు తెలుసా? చెప్తున్నా, నేను ఒకనాటికి చనిపోవాల్సిందే, ఒకనాటికి చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత జీవితం ఉంది, అదే శాశ్వతమైన జీవితం. ఈ లోకం శాశ్వతం కాదండి.